Hello dear aspirants, welcome to U-Turn the Learning App. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ క్లాస్లో ద్రావణంకు సంబంధించిన మరికొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ద్రావణీయత గురించి దానికి సంబంధించిన కొన్ని అంశాలను అక్కడ కంక్లూడ్ చేసాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ద్రావణీయత దేని గురించి తెలుపుతుంది అంటే ఒక ద్రావణిలో ఎంతవరకు ద్రావితాన్ని కరిగించగలమో తెలిపే కొలమానమే మనకు ద్రావణీయతగా చెప్పొచ్చు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం సాల్యుబిలిటీ అని అంటున్నాం. ఎస్, ఇక్కడ మరి ఇంకో రెండు విషయాలు విలీన ద్రావణం అట్లాగే గాఢ ద్రావణం అనే విషయాలను ఇక్కడ నేర్చుకుందాం. విలీన అంటే డైల్యూట్ సొల్యూషన్ అంటున్నాం. గాఢ ద్రావణం అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. ఏంటి ఈ విలీన ద్రావణం, ఏంటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే ఇక్కడ రెండు బీకర్లు తీసుకుందామండి. ఎస్, సేమ్ సైజ్డ్ బీకర్లు అనుకుందాం. దీంట్లో ఉండే ద్రావణి కూడా సేమ్ ఎంఎల్ అండి. ఎస్, ఇది 100 ml ఉంటుంది, ఇది కూడా 100 ml ఉంటుంది. దీంట్లో ఏం చేంజ్ లేదు, దీంట్లో ఏం చేంజ్ లేదండి. ఎస్, దీంట్లో 10 గ్రాముల చక్కెరను కరిగించిన అండి. ఎస్, అట్లాగే దీంట్లో 50 గ్రాముల చక్కెరను కరిగించిన అండి. ఎస్, ఇక్కడ 10 గ్రాములు కరిగించినాం, ఇక్కడ 50 గ్రాములు కరిగించినాం. ఇది 100 ml, ఇది 100 ml. ఇది ద్రావణి అనుకుందాం 100 ml, ఎందుకంటే ఎక్కువ ఉంది కావున ద్రావితం కంటే. ఇది కూడా ద్రావణి. ఎస్, సేమ్ ద్రావణిలో సేమ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ 100 ml 100 ml, దీంట్లో 10 grams చక్కెర ఉంది, దీంట్లో 50 grams చక్కెర ఉంది. ఇట్లాంటి దాన్ని విలీన ద్రావణం అంటున్నాం. ఏమంటాం? విలీన ద్రావణం అంటున్నాం. డైల్యూట్ సొల్యూషన్ అంటున్నాం. ఏమన్నాం? డైల్యూట్ సొల్యూషన్ అంటున్నాం. దీన్ని ఏమంటాం? గాఢ ద్రావణం అంటున్నాం. గాఢ ద్రావణం కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని అంటున్నాం. ఇదేమో డైల్యూట్ సొల్యూషన్ అండి, ఇదేమో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్గా మనం కన్సిడరేషన్ అనేది చేస్తున్నాం. మనకి ఎగ్జామ్లో ఇట్లా కూడా అడగచ్చు, ఎక్స్ వై రెండు ఇచ్చి ఏది గాఢ ద్రావణం, ఏది విలీన ద్రావణం, ఏది కాన్సన్ట్రేటెడ్, ఏది డైల్యూట్ అని మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంది. ఎస్, నెక్స్ట్ వచ్చేసేసి మనకు ద్రావణ గాఢత అనే అంశాన్ని డిస్కస్ చేద్దాం. ద్రావణ గాఢత. మరి ద్రావణ గాఢతను ఎట్లా డిఫైన్ చేస్తామనే విషయాన్ని చూద్దాం. రెండు రకాలుగా నేను డెఫినేషన్ చెప్తా అండి. నిర్దిష్ట ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘనపరిమాణాన్ని లేదా ద్రావిత ద్రవ్యరాశిని ఏమంటున్నాం? ఆ ద్రావణ గాఢత అంటాం. లేదా నిర్దిష్ట పరిమాణం గల ద్రవ్యరాశి గల ఒక ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణ గాఢత అంటున్నాం. ఇట్లా డెఫినేషన్ ఇవ్వచ్చు, ఇట్లా డెఫినేషన్ ఇవ్వచ్చు. ఎస్, ఏ రకంగా అయినా మనకు డెఫినేషన్ అనేది రాసుకోవచ్చు అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిర్దిష్ట ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘనపరిమాణాన్ని లేదా ద్రావిత ద్రవ్యరాశి యొక్క పర్సంటేజ్ని ఆ ద్రావణ గాఢత అంటాం. లేదా నిర్దిష్ట పరిమాణం లేదా నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఒక ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణ గాఢతగా మనం ఇక్కడ చెప్పొచ్చు అండి. ఎస్, అయితే మన కామన్గా ద్రావణ గాఢతను వ్యక్తపరచడానికి అనేక విధానాలు ఉన్నాయి. బట్ మనకు విత్ ఇన్ సిలబస్లో మాత్రం ఒక 3 గురించి మాత్రమే నేర్చుకుంటామండి. ఎస్, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ద్రావిత ద్రవ్యరాశి శాతం కనుగొమ్మంటాడు. ద్రావిత ద్రవ్యరాశి శాతం కనుగొమ్మంటాడు. ద్రావిత ద్రవ్యరాశి శాతాన్ని ఎట్లా కనుగొంటున్నాం? ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100 అండి. ఇది ఒక ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి ద్రావిత ఘనపరిమాణ శాతం వాల్యూమ్ పర్సంటేజ్ అడిగిండండి. ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100. ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. ఇది సెకండ్ స్టెప్ అండి. ఈ రకంగా మనం కూడా కనుక్కొనొచ్చు. లేదా మూడవది ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం కనుగొమ్మంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100. ఇది మూడో విధానం అండి. సరే, ఈ మూడింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంది అంటే ఇక్కడ ద్రావితము మరియు ద్రావణము రెండు కూడా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. మన క్వశ్చన్లో కూడా గ్రామ్స్లో ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ద్రావితము ద్రావణము రెండు కూడా. ఎస్, ద్రవ్యరాశి
ద్రవ్యరాశి రెండు కూడా గ్రాములలో వ్యక్తపరుస్తూ మన క్వశ్చన్లో ఇస్తాడు. రెండు కూడా సాలిడ్ స్టేట్లో ఉండడానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ద్రావిత ఘనపరిమాణం శాతంలో ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణ ఘనపరిమాణం, ఇది ఎంఎల్లలో ఇది ఎంఎల్లలో ఇస్తారండి. ద్రావితంది మిల్లీలీటర్లలో ఇస్తారు, ద్రావణంది కూడా మిల్లీలీటర్లో ఇస్తారు. రెండు ఆల్మోస్ట్ మనకు లిక్విడ్ స్టేట్లో ఉన్నవి ఉంటే ఇది ఫార్ములా తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మూడో దాంట్లో వచ్చేసేసి ద్రావిత ద్రవ్యరాశి అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఇది గ్రాములలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే ఇంకోటి ద్రావణం అనేది మిల్లీలీటర్లలో ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది, వాల్యూమ్లో ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఒకటి సాలిడ్ ఉంటుంది, ఇంకోటి లిక్విడ్ ఉంటుందండి. మొత్తం మీదుగా ఒకటో దాంట్లోనేమో రెండు ఘన పదార్థాలే ఉంటాయండి. దెన్ రెండో దాంట్లో రెండు ద్రవ పదార్థాలే ఉంటాయండి. మూడో దాంట్లో ఒకటి ఘనము ఒకటి ద్రవంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ రెండు గ్రామ్స్లలోనే ఇస్తారు, రెండు మిల్లీలీటర్లలోనే ఇస్తారు. ఇక్కడ ఒకటేమో గ్రాములలో ఇస్తారు, ఇంకోటి ఇక్కడ మిల్లీలీటర్లలో ఇస్తారు. ఎగ్జామ్లో వీటిపైనే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు అడగడానికి అవకాశం అనేది ఉందండి. మరి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఎట్లాగా ఆన్సర్ చేయాలి, ఈ ఫార్ములాలను ఎట్లా అప్లై చేయాలనే దాన్ని ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ఒక క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ క్లారిటీగా నేను చదువుతా, మీరు కూడా చూడండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ 100 గ్రాముల ఉప్పు ద్రావణంలో ఏమంటుండు, 100 గ్రాముల ఉప్పు ద్రావణంలో 20 గ్రాముల ఉప్పు అనేది కరిగి ఉందండి. 20 గ్రాముల ఉప్పు అనేది కరిగి ఉంది. ఆ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత అంటుండు, ఆ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత అంటుండు. ఇక్కడ చూడండి, నేను చెప్పిన ఇది గ్రాములలోనే ఉంది, ఇది గ్రాములలోనే ఉంది, రెండు కూడా గ్రాములలోనే ఉన్నాయండి. మళ్ళీ మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చిన ఆ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత అని అడిగిండు, ఆ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత అని అడిగిండు. మనం అప్పుడు ఈ ఫస్ట్ ఫార్ములా తీసుకుందామండి. రెండు మన గ్రాములలోనే ఇచ్చిండు, చూడండి 2 గ్రాములలోనే ఉన్నది, 100 గ్రామ్స్లో ఉంది, ఇది 20 గ్రామ్స్ ఉంది. కావున ఈ ఫార్ములా మనం ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ 100, ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ 100. సార్ ఇది మనకు ఫార్ములా. సార్ క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, ఉప్పు ద్రావణం అనేది వాళ్ళే ఇచ్చిండ్రు, ఉప్పు ద్రావణం అని వాళ్ళే ఇచ్చిండ్రు. ఎంత, 100 గ్రాములో ఉప్పు ద్రావణం ఇచ్చిండ్రు. అట్లాగే ఉప్పు ఎంత ఉంది, 20 గ్రాములు ఉందండి, 20 గ్రాములు ఉంది. ఇది ద్రావితం అవుతుందండి, ఏమవుతుంది, ఇది ద్రావితం అవుతుంది. ద్రావితమేమో 20 గ్రాములు, ద్రావణమేమో 100 గ్రాములు మనకి ఇట్లా ఇవ్వడం జరిగింది. కావున సబ్స్టిట్యూషన్ చేస్తే ద్రావితం ఎంత, 20 గ్రామ్స్ అండి. ద్రావణం ఆల్రెడీ వాళ్ళే ఇవ్వడం జరిగింది కదా. ఎందుకోసం అంటే ఉప్పు ద్రావణం అని మెన్షన్ చేసింది కదా. మెన్షన్ చేసినప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ 100 తీసుకోవాలి, ఇంటూ 100 అండి. ఇది 100 ఇది 100 అయిపోతే మనకు 20% అనేది మనకు వస్తుందండి. ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 20% వస్తుంది. దీని యొక్క ఆన్సర్ ఎంత, 20% అండి. సింపుల్గా ఇక్కడ గ్రామ్స్ ఇక్కడ గ్రామ్స్ ఉన్నాయి కావున ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ 100 చేసుకుంటే దాంట్లో ఇవి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 20% వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసేసి 50 మిల్లీలీటర్ల పొటాషియం క్లోరైడ్ ద్రావణంలో 2.5 గ్రామ్స్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ ఉంటే ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం శాతాన్ని కనుగొనండి. చూడండి, ఒకటేమో మిల్లీలీటర్లలో ఉంది, ఒకటేమో గ్రాములలో ఉంది, ఒకటేమో మిల్లీలీటర్లలో ఉంది. అప్పుడు ఏ ఫార్ములా తీసుకోవాలని చెప్పిన నేను ఇక్కడ ఈ మూడోది తీసుకోవాలని చెప్పిన. చూడండి, ఒకటేమో గ్రాములలో ఉంది, ఒకటేమో మిల్లీలీటర్లలో ఉంది. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100 అండి, ఇంటూ 100. ఏముంటుండు, ద్రావిత ద్రవ్యరాశి ఎంత ఉంది మనకు, ద్రావిత ద్రవ్యరాశి
ఎస్ చెప్పండి, ద్రావిత ద్రవ్యరాశి ఎంత ఉంది మనకు 2.5 అనేది ద్రావిత ద్రవ్యరాశి ఉంది. ద్రావణ ఘనపరిమాణం ఎంత ఉంది, ఆల్రెడీ ద్రావణంలో అన్నాడు కాబట్టి 50 ml యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇంటూ మనకు ఫార్ములా ఏముంది 100 ఉందండి. 0 0 క్యాన్సల్ అండి. ఈ పాయింట్ తీసేస్తున్న 25/50 ఇంటూ 10 తీసుకుంటున్నా అండి. ఎస్ ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, 0 0 క్యాన్సిల్ తీసుకుంటున్నాం. 5 1s 5 5s అండి. మొత్తం ఎంత వస్తుంది 5% అనేది మనకు వస్తుంది. ఎస్ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100గా తీసుకున్నప్పుడు ఎస్ దాంట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఇట్లా 5% అనేది వచ్చేస్తుందండి. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి ఇంకో క్వశ్చన్ చూస్తే 200 గ్రాముల నీటిలో 50 గ్రాముల ఉప్పు కరిగి ఉన్నది. ఏమంటుంది చూడండి, 200 గ్రాముల నీటిలో 50 గ్రాముల ఉప్పు కరిగి ఉన్నది. ఆ ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుగొనండి అన్నాడు. ఎస్ ఇక్కడ ఇంతకుముందు 2 క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమంటుండు ద్రావణం అనే వర్డ్ ఇచ్చేసిండు. ఇక్కడ కూడా ఇంకో క్వశ్చన్ స్టార్టింగ్ క్వశ్చన్ చూడండి, ద్రావణం అనే వర్డ్ ఇచ్చిండు. ద్రావణం ఆల్రెడీ ఇచ్చినప్పుడు రెడీమేడ్ మనం ద్రావణాన్ని కలపాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే 3వ క్వశ్చన్లో ద్రావణం అనే వర్డ్ ఇక్కడ మనకు రాలేదు. ఇండివిజువల్గా ద్రావితం ఇచ్చిండు, ద్రావణి ఇచ్చిండు. సో ద్రావితం ఏంటి ఉప్పు అండి. ఈ ఉప్పు ఎంత ఉంది మనకి ఇప్పుడు 50 గ్రామ్స్ అండి. ఓకే, నెక్స్ట్ ద్రావణి ఉందండి. ద్రావణి ఎంత ఇచ్చిండండి, నీరు అండి. నీరు ఎంత ఇచ్చిండండి 200 గ్రామ్స్ ఇచ్చిండు. నో వరీ అబౌట్ దట్. ఎస్ మనకి ఇక్కడ ఫార్ములా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇది గ్రాములలోనే ఉంది, ఇది గ్రాములలోనే ఉంది. కావున ఏ ఫార్ములా తీసుకోవాలి మనం చూడండి, ఫస్ట్ ఫార్ములా తీసుకోవాలి. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ 100 అనేది ఫస్ట్ ఫార్ములా మనం ఇక్కడ తీసుకోవాలండి. ఎస్ ఏమంటున్నా, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావిత ద్రవ్యరాశి ఎంత అండి 50 అండి. ద్రావణం అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ, ఎస్ ద్రావణం అంటే ద్రావితము ప్లస్ ద్రావణి తీసుకోవాలి. ఎస్ ఇక్కడ ద్రావణం అన్నాడు కదా, ఇది ద్రావితము ఇది ద్రావణి, రెండు కలిస్తే మనకు ద్రావణం ఏర్పడుతుంది. కావున 50 + 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 250 గ్రామ్స్ అండి. ఈ 250 తీసుకోవాలి, కానీ 200 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే తప్పైపోతుంది. 250ని సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ 100 అండి. 0 0 క్యాన్సల్ అండి. ఎస్ 5 5 25, 5 2 10 అండి, 5 1 5 10 అండి. 10 × 2 20%, 20% అనేది మనకు వస్తుంది. ఎస్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది 20% అనేది ఆ ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశి శాతం ఎంత పర్సెంటేజ్ అండి 20% అనేది మనకు అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, 80 మిల్లీలీటర్ల ద్రావణంలో ఆల్రెడీ ఇచ్చేసిండు. ద్రావణంలో అని వర్డ్ వచ్చిందంటే కథ మనం రెండింటికి కలపాల్సిన అవసరం లేదు. 20 గ్రాముల చక్కెర కరిగి ఉన్న ఆ ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని కనుగొనండి. ఎస్ ఘనపరిమాణ శాతాన్ని కనుగొనండి. చక్కెర ద్రావితం ఎంత ఉంది 20 గ్రామ్స్ ఉందండి. ఎస్ ద్రావణం ఎంత ఉందండి 80 మిల్లీలీటర్లు. 80 మిల్లీలీటర్లు చూడండి, ఒకటి గ్రామ్స్లో ఉంది, ఒకటి మిల్లీలీటర్లలో ఉంది. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఒకటేమో గ్రామ్స్లో ఉంది, ఒకటి మిల్లీలీటర్లో ఉంది. చెప్పిన ఇది మాత్రం ఫస్ట్ది 2 గ్రామ్స్లలో ఉంటేనే ఇది యూజ్ చేయాలని చెప్పిన, 2 మిల్లీలీటర్లలో ఉంటే ఇది యూజ్ చేయాలని చెప్పిన, ఒకటి గ్రామ్స్లో ఉండి ఒకటి మిల్లీలీటర్లో ఉంటే ఇది యూజ్ చేయాలని చెప్పిన. ద్రావిత ద్రవ్యరాశి బై ఘనపరిమాణ శాతం ఈజ్ ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100 అండి. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100 అండి. ద్రావిత ద్రవ్యరాశి ఎంత ఉందండి 20 గ్రామ్స్ ఉందండి. ద్రావణ ఘనపరిమాణం ఎంత ఉందండి 80 ఉందండి. ఎస్ ఇంటూ మనం ఏం తీసుకోవాలి, యాజ్ యూజువల్ 100 తీసుకోవాలి. 0 0 క్యాన్సల్ అండి.
10 20s 20 10ల 200 అండి 8 ఎస్ మనకేమొస్తుంది 200 డివైడెడ్ బై 8 అంటే 8 2 16 అండి 4 వస్తుంది 0 8 5 40 ఎస్ 0 0 మొత్తం ఎంత పర్సెంటేజ్ వచ్చింది 25% అనేది మనకు వచ్చేసింది. హ్యావ్ ఎనీ డౌట్? అర్థమైందా? ఎస్ 4 ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఆ 3 ఫార్ములాలలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు క్లారిటీగా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ని ఈ ఏరియా నుంచి అయితే మనం స్కూల్ అసిస్టెంట్ దాంట్లో కానీ ఎస్జిటి దాంట్లో కానీ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ.